హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్ పకోడా ఎలా చేస్తున్నానో చూపిద్దామని వీడియో తీసాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేద్దామా? ఫస్ట్గా పన్నీర్ని ఒక క్యూబ్స్ లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అదిగో అక్కడ పాప చూపిస్తుంది కదా, నేనైతే ఆ పీసెస్ చేశానండి అంతంతా. ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. పాప కట్ చేస్తున్న సైజులో చేశానండి. ఇప్పుడు పన్నీర్ని నేను మాత్రం బయటే తీసుకున్నానండి. నాకు ఇంట్లో చేయడం రాదు అది. ఎంత నేను ట్రై చేస్తున్నా కానీ ఒక క్యూబ్ లాగా రాదు. దాని మీద వెయిట్ పెట్టి అవన్నీ ఎన్ని చేస్తున్నా కానీ నాకు గుండెలా అయిపోతుంది ఫ్రెండ్స్. అస్సలు నీట్గా రాదు. నేనేమో అది సరిగా చేయకపోవడం వల్ల అది ఫెయిల్ అవుతున్నాను. అందుకని ఎప్పుడూ బయటే తీసుకుంటానండి. అలా క్యూబ్స్లా తీసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూడండి. వెరీ సింపుల్ అండి. నేను ఏదో అంత కష్టంగా ఏం కాదు. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక దానికి మన కారానికి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్లా వేసాను నేను. ఒక 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసానండి. దాంట్లోనే ఒక అరపెచ్చు నిమ్మకాయ జ్యూస్ వేసాను. చిన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇవన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ మైదా వేసానండి. 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసాను. మైదా ఇష్టం లేని వాళ్ళు 3 టేబుల్ స్పూన్ వరిపిండి వేసేసుకోవచ్చు. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ లాగా కార్న్ఫ్లోర్ వేసానండి. ఇప్పుడు ఇంక మొత్తం దీని అంతటినీ కూడా నీట్గా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకుంటూ కూడా దీన్ని కలుపుకోవాలండి. హెవీగా వాటర్ వేయద్దు, గబాల్లో పలచబడిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పాపే కలుపుతుందండి. అదంతా అయిన తర్వాత దాన్ని ఒక మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచేయాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేడెక్కించుకోండి. హైలో పెట్టేయద్దు. జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇంకా పాప వేస్తానన్నది కానీ నేనే వద్దనేసానండి. ఆయిల్తో కదా, అందుకని నాకు ఇంక భయం వేసింది. నూనె తుంపర్లు ఏమన్నా దాని మీద తుండుతాయని. ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్క క్యూబ్ని వేసేసుకోండి. ఆ క్యూబ్స్ వేసుకున్న వెంటనే మీరు గరిటె పెట్టేయకండి. కొంచెం వేగిన తర్వాత నేనైతే నాకు ఫోర్క్ అలవాటండి. ఇలా ఆయిల్ ఫుడ్ ఏం చేస్తున్నా ఏం కానీ ఫోర్క్ ఏదన్నా పెట్టుకొని దాంట్లో ఇలా ఇలా అనడం అలవాటు. సో ఫోర్క్తోనే అవి మళ్ళీ కలిసిపోకుండా అతుక్కుపోకుండా విడదీస్తున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే కనుక బయటన వేగిపోతాయి కానీ లోపల చాలా పచ్చిగా ఉంటాయి. ఆ పిండి అంతా కూడా వేగాలి కదా. సో వాటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి అవి. నేనైతే అవి మళ్ళీ స్ట్రెయిన్ చేసిన తర్వాత టిష్యూలో వేసానండి. దానికి ఏమైనా కొంచెం కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదంతా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుందని. ఇంకా మిగిలిన ఉన్నాయి కదండి, అవన్నీ కూడా జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మా అమ్మాయి ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ అండి. ప్లేట్లో టొమాటో సాస్ వేసుకొని రెడీగా ఉన్నది, నేను ఎప్పుడు తీసుకొస్తానా అని. అదిగోండి. అంతేనండి, వేడివేడిగా పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ పకోడా మస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.